అందరికీ నమస్కారం. 5 ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకంలో వచ్చింది. ఈ 5 ఎకరాల వ్యవసాయ భూమిలో మొత్తం బత్తాయి తోట ఉంటుందండి. అండ్ ఈ ప్రాపర్టీ డైరెక్ట్ బ్లాక్ టాప్ రోడ్కే ఉంటుందండి. బీటీ రోడ్కే ఉంటుంది. అండ్ ఆ ప్రాపర్టీలో ఒక బోరు, బావి, ట్రాన్స్ఫారం అన్నీ ఉన్నాయండి. సో మనకు చుట్టూ ఫెన్సింగ్ చేసి ఉన్నారు ప్రాపర్టీని కూడా. అండ్ ఆ ప్రాపర్టీ పరంగా అయితే ఎలాంటి ప్రాబ్లం లేదండి. ప్రాపర్టీ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి విజిట్ చేస్తే ప్రాపర్టీ మొత్తం చూడవచ్చు. అండ్ ఈ ప్రాపర్టీకి హైదరాబాద్ నుంచి రావాలనుకుంటే 2 దారులు ఉన్నాయండి. ఒకటేమో విజయవాడ హైవే నుంచి రావచ్చు. ఇంకొకటి ఏంటంటే సాగర్ హైవే నుంచి కూడా రావచ్చు అండి. ఒకవేళ విజయవాడ హైవే నుంచి రావాలనుకుంటే మొత్తం హైవే నుంచి రావాలంటే డైరెక్ట్ నల్గొండ వెళ్ళాలి. నల్గొండ నుంచి ఒక 40-45 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాపర్టీ అయితే అవుతుందండి. ఒకవేళ సాగర్ హైవే నుంచి వచ్చారనుకోండి, సాగర్ హైవే నుంచి అంటే ఇప్పుడు బిఎన్ రెడ్డి నగర్, ఇబ్రహీంపట్నం, యాచారం, మాల్ అండి. మాల్ దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకుంటే మరిగూడెం తర్వాత నాంపల్లి తర్వాత గుర్రంపూడి అండి. ఈ గుర్రంపూడి దగ్గర నుంచి ప్రాపర్టీ డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. సో ఇలా వస్తే ఏంటంటే మనకు 100 కిలోమీటర్స్ దూరం అయితే అవుతుందండి హైదరాబాద్ నుంచి. అండ్ నల్లగొండ జిల్లా దగ్గర నుంచి దగ్గర అవుతుంది కాబట్టి ఆ వేలో కూడా రావచ్చు. సో ఈ కన్వీనియన్స్ మీరు చూసుకోండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ప్రాపర్టీ ప్రైస్ కూడా 34 లక్షలకు ఒక ఎకరం అయితే చెప్తున్నారండి. 34 lakhs per acre అయితే చెప్తున్నారు. అండ్ ఆ ప్రాపర్టీ కూడా చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ప్రాపర్టీ విజిట్ చేయండి. విజిట్ చేసిన తర్వాత ప్రాపర్టీ గురించి అంతా తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాతనే ప్రాపర్టీ కొనండి. అండ్ చాలామందికి ఏంటంటే నేను ఇన్ఫర్మేషన్ ఇస్తుంటే ఏదో లెంత్ చెప్తున్నారు, మీరు తక్కువ మాట్లాడండి అని చాలామంది కామెంట్లు కూడా చేస్తున్నారు. సో నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానని మాత్రమే నేను చెప్తున్నానండి. నా వీడియో చూడండి, నా వీడియో చూస్తే వ్యూస్ పెరుగుతాయి. వ్యూస్ పెరగడం వల్ల నాకేదో ఎర్నింగ్ వస్తుందని మాత్రం నేను చెప్పట్లేను. సో నా ప్రాపర్టీ నేను చెప్పేది అంతా మీకు జెన్యూన్గా అనిపిస్తే ఒక్కసారి నాతో విజిట్ చేసినప్పుడు కూడా నేను ఎంత జెన్యూనో అండ్ నా దగ్గర మీరు ప్రాపర్టీ కొంటే అది సెక్యూరా కాదా అని కూడా మీరు తెలుసుకున్న తర్వాతనే మీరు నా దగ్గర ప్రాపర్టీ కొనండి. నేనేంటంటే ఇప్పుడు నా దగ్గరే కొనాలని కాదండి. మీరు ఎక్కడైనా ప్రాపర్టీ కొన్నా కానీ నా వీడియోస్లో నేను కొన్ని విషయాలు అయితే చెప్తా. సో ఇప్పుడు మీకు నాలెడ్జ్ ఉంది కాబట్టి మీకు అంటే సోది లాగా అనిపిస్తుంటుంది. నాలెడ్జ్ లేని వాళ్ళకు చాలా యూజ్ అవుతుందండి. ప్రాపర్టీ కొనే వాళ్ళకి కానీ ఎవరైనా అంటే ఇప్పుడు కష్టపడి సంపాదించే వాళ్ళకు ఆ వాల్యూ ఏందో తెలుసని, మనీ వాల్యూ తెలుసు కాబట్టి వాళ్ళకు ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అని మాత్రమే మనం చెప్తున్నాము. సో ఏదో చెప్పాలని చెప్పామండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఏదైనా ప్రాపర్టీ కొనేటప్పుడు మనం 100కు 2 సార్లు ఆలోచించుకొని ప్రాపర్టీ విజిట్ చేసి ఆ డాక్యుమెంట్స్ పరంగా ఎంక్వైరీ చేసుకున్న తర్వాత అండ్ అక్కడ ఉన్న హద్దులన్నీ చూసుకున్న తర్వాత మీడియేటర్ ఉన్నప్పుడు కొంతమంది ఏంటంటే పక్కనోళ్ళు మాట్లాడారండి. ఇప్పుడు మనం ఒక ప్రాపర్టీ చూడడానికి వెళ్ళినప్పుడు పక్క పొలమోడు కూడా మాట్లాడనివ్వడు మీడియేటర్ పక్క నుండి. మనం ఏం చేయాలంటే మీడియేటర్తో పాటు ప్రాపర్టీ చూసి మళ్ళీ ఒకసారి వెళ్ళి ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ ఎలా తయారైందో అందరికీ తెలుసు. ఆ మార్కెట్లో ఏం జరుగుతుందో కూడా అందరికీ తెలుసు. సో అలా కాకుండా మీరు డైరెక్ట్గా వెళ్ళి అన్నీ కనుక్కోండి. అండ్ మీరు ఇచ్చేది కమిషన్ ఏదో డైరెక్ట్గా ఆ మీడియేటర్కి అదేలాగా చూడండి. మీరు జెన్యూన్గా ఉండండి, వాళ్ళు కూడా జెన్యూన్గా ఉంటారు. సో నేను అది మాత్రమే చెప్పగలుగుతా. సో ఫ్యూచర్లో కూడా మీరు ఎక్కడైనా ప్రాపర్టీ కొనాలి, నాతో కొనకపోయినా మీరు ఎక్కడైనా కొన్నా కానీ అన్నీ జాగ్రత్తగా చూసుకొని ప్రాపర్టీ కొనండి. ఇంకోటి ఏంటంటే 1954 నుంచి డాక్యుమెంట్ చెక్ చేయండి. అండ్ ఆ డాక్యుమెంట్లో కొంతమంది అంటే అప్పట్లో ఈనాం భూములు కూడా ఓఆర్సీ వచ్చి పట్టాలు కూడా అయినాయి. సో అవి కూడా ఒకసారి చూడండి. అండ్ వైవాట్లు కూడా రెటిఫికేషన్స్ అయినాయి, అవి కూడా చూడండి. చాలా ఉంటాయండి.